హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోను రెడ్మీ 13 5G. మీకు గుర్తుందా, లాస్ట్ టైం రెడ్మీ నుంచి వచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ బడ్జెట్ ఫోన్ ఏదంటే ఖచ్చితంగా రెడ్మీ 12 5G. బాగా సక్సెస్ఫుల్ అండ్ ఎక్కువ సేల్స్ కూడా అయిన ఫోన్ అది, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. ఇప్పుడు సేమ్ దాని తర్వాత వెర్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం రెడ్మీ 12 5G అరౌండ్ మీకు విత్ కార్డ్ ఆఫర్లతో 11,000 దాకా పెట్టారు. ఇప్పుడు కూడా ఇది కూడా సేమ్ ప్రైస్లో పెడితే మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అయితే అవుతుంది. ఒక 1000 రూపాయలు అటు ఇటు ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నేను ఫుల్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. నేను అనుకోవడం మాత్రం 11,000 దీనికి విత్ కార్డ్ ఆఫర్తో సూపర్ ప్రైజింగ్ అనమాట. సో ఈరోజు అయితే మనం దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. లాస్ట్ టైం దాంతో కంపేర్ చేస్తే కొన్ని ఇంప్రూవ్మెంట్స్, అప్గ్రేడ్స్ చేశారు, కొన్ని ఏమో సేమ్ అలాగే ఉంచారు. అవేంటనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బాక్స్ పైన మీకు రెడ్మీ 13 5G, అలాగే మనకి షామీ బ్రాండింగ్, మేడ్ ఇన్ ఇండియా, బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, స్నాప్డ్రాగన్ 4+ Gen 2, అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ 5030 mAh బ్యాటరీ, 108 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, అలాగే హైపర్ వైఎస్ నెంబర్ సిరీస్లో స్టార్టింగ్ మోడల్ కూడా వీళ్ళు డైరెక్ట్గా ఇస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మన దగ్గర ఉంది ఆర్చిడ్ పింక్ అనే కలర్, 8GB 128. నాకు తెలిసి ఇది టాప్ మోడల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్గా బడ్జెట్ మొబైల్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.855 ఉంది, అలాగే బాడీకి 0.848 ఉంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. 50% ఉంది. చాలా రీజనబుల్ వాల్యూస్ అనమాట ఇవి, వెరీ వెరీ గుడ్ వాల్యూస్ కూడా. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఆర్చిడ్ పింక్ అనే కలర్ అండ్ ఒక 33 వాట్స్ ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్, టైప్-C కేబుల్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ పర్టికులర్ బడ్జెట్లో కొంతమంది టీపీ కేసు మిస్ చేస్తుంటారు, వీళ్ళు మాత్రం ఇచ్చారు. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సిమ్ ఎజెక్టర్ టూల్, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే మనకి బాక్స్లో కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈసారి ఫోన్ స్క్రీన్ సైజ్ కొంచెం పెరిగింది. అట్ ది సేమ్ టైం కొంచెం వెయిట్ కూడా అనిపిస్తుంది. 210 grams ఉంది ఇది. సో బడ్జెట్ ఫోన్ కాబట్టి ఓకే, కొంచెం మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ అయితే ఇంత వెయిట్ అయితే కొంచెం అదోలా అనిపిస్తుంది, కానీ బడ్జెట్ ఫోన్స్ కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా. 2 మెగాపిక్సెల్ కాకుండా ఇచ్చారు, ఇది ఒక మంచి పాయింటే. అండ్ పెద్ద ఫ్లాష్ లైట్ ఇచ్చారు, ఇది కూడా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ డిజైన్తో ఉంటుంది, అండ్ మీకు రెడ్మీ బ్రాండింగ్ ఉంది, రెడ్మీ 5G అని రాస్తుంది. సైడ్కి మీకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇంట్రెస్టింగ్. అండ్ ఐఆర్ బ్లాస్ట్ ఉంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, ఐకానిక్ ఫీచర్ అనమాట షామీ వాళ్ళకి ఇది ఇచ్చారు. అండ్ సిమ్ ట్రే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్, టైప్-C పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. ఈ బడ్జెట్లో వీళ్ళు డ్యూయల్ స్పీకర్స్కి వెళ్ళొచ్చు, బట్ ఇదైతే లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్గా చేతులు పట్టుకున్నప్పుడు చాలా బాగుంది, మంచి ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు 6.79 ఇంచెస్ చాలా పెద్ద డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. అండ్ మిడిల్ పంచోల్ కెమెరాతో వస్తుంది. ఎల్సిడి స్క్రీన్, ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఉంటుందన్నమాట. అండ్ బెజల్స్ కొంచెం మందంగానే ఉన్నాయి, ఇంకొంచెం తగ్గిస్తే సూపర్ లుకింగ్ అయితే ఉండేది. బాటమ్ బెజల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు. అండ్ పంచోల్ కెమెరా కూడా బడ్జెట్ మొబైల్ కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ఎల్సిడి స్క్రీన్ కాబట్టి బ్రైట్గానే ఉంటుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ బాగుంది. వైడ్ L1 సర్టిఫికేషన్ కూడా దీనికి వీళ్ళు ఇచ్చారు, ఇది ఒక మంచి పాయింట్ అనమాట. డిస్ప్లేలో ఓన్లీ ఆ బెజల్స్ కొంచెం చిన్నగా ఇస్తే బాగుండేదేమో అనిపించింది. రిమైనింగ్ డిస్ప్లే మాత్రం ఓకే, రీజనబుల్, చాలా బాగుంది డిస్ప్లే మాత్రం. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 4+ Gen 2 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. సేమ్ లాస్ట్ టైం కూడా ఇదే ప్రాసెసర్, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో బడ్జెట్ మొబైల్ కాబట్టి ఓకే, కానీ మంచి రీజనబుల్ ప్రాసెసర్, మంచి ప్రాసెసరే. ఇంకొంచెం బెటర్ అప్గ్రేడ్ ఏదైనా డైమెన్సిటీ సిరీస్తో అన్న వెళ్తే ఇంకా బాగుండేదేమో. ఇది మీకు 4,45,000 వరకు చేస్తుంది స్కోరు. నేను టెస్ట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్గా 4,50,000 వరకు వెళ్తుంది. ఇది చాలా రీజనబుల్గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్గా దీని CPU థ్రాట్లింగ్ చాలా హెల్దీగా కూడా అనిపించింది. అండ్ నేను గేమ్ ఆడిన తర్వాత కూడా 20 నిమిషాల తర్వాత, అర్ధగంట తర్వాత కూడా మ్యాక్సిమం 40 degrees టెంపరేచర్ దాకా వెళ్తుంది. CPU థ్రాట్లింగ్ చేసినప్పుడు కూడా మ్యాక్సిమం 40 degrees వరకు వెళ్తుంది. సో రీజనబుల్గానే ఉంది. అంటే ఒక మోడరేట్ గేమింగ్ అయితే ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. భయంకరమైన ప్రో ప్లేయర్స్కి అయితే ఖచ్చితంగా ల్యాగ్ కనిపించవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక మోడరేట్ గేమింగ్కి అయితే ఇది ఓకే అనిపించేలాగా ఉంది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, మెయిన్ కెమెరా సెన్సార్ ఇది. సో ఇది ఓకే, లైట్ కండిషన్ మంచిగా ఉంటే మాత్రం మంచి శాంపుల్స్ అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కానీ అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు ఐఎస్పీ అనేది పవర్ఫుల్ అయితేనే మీకు రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. సో ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ కాబట్టి, మిడ్ రేంజ్ ఐఎస్పీ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి కూడా
మిడ్ రేంజ్ లాగే ఉంటాయి, యావరేజ్గా ఉంటాయి. మంచి లైట్ కండిషన్లో అయితే మంచిగా వస్తున్నాయి శాంపుల్స్. ఇక్కడ మీరు కొన్ని చూడొచ్చు, నేను కొన్ని శాంపుల్స్ కూడా తీస్తాను. అండ్ ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా కూడా దీని పరిధిలో చాలా మంచిగానే ఇస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే ఉన్నాయి. వీడియో రికార్డింగ్ మీరు మాక్సిమం 1080p వరకు చేసుకోవచ్చు. ఈఏఎస్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఫోన్స్లో మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, హైపర్ ఓఎస్తో వస్తుంది. అండ్ బడ్జెట్ మొబైల్ కాబట్టి కొన్ని రీజనబుల్ బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు తీసేసుకోవచ్చు. ఏవైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి తీసేయలేము, కానీ థర్డ్ పార్టీ యాప్స్ ప్రతిదీ మీరు తీసేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళ ఓన్ యాప్స్ కూడా చాలా వరకు మీరు తీసేసుకోవచ్చు. అండ్ 2 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారనమాట. సో ఓవరాల్గా ఓకే, ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు షామీ డైలర్ కూడా వస్తుంది. సో మీ ఇలాంటి గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఓఎస్ మాత్రం హైపర్ ఓఎస్ ఈ పట్ల బడ్జెట్లో మంచిగానే మనకి రెస్పాన్సివ్గానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. 5030 mAh బ్యాటరీ ఇస్తున్నారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ పెంచారు, ఈసారి 33 వాట్స్ ఇచ్చారు. ఇది ఒక అప్గ్రేడ్ అనమాట లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే. సో 11,000 12,000 దాకా కూడా ఓకే దీన్ని చూడొచ్చు. 11,000 అయితే సూపర్ ప్రైస్ ఇది. ఒకవేళ మీకు 11,000 రూపాయలకి బేస్ మోడల్ ఇచ్చినా కానీ దీని మీద లుక్ అయితే వేయచ్చు. బడ్జెట్లో 10,000 రూపీస్ బడ్జెట్లో మాత్రం మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా మీకు డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ మీకు ముఖ్యమైనది కెమెరా ఓకే బాగానే ఉంది. ఓవరాల్గా మాత్రం ఫీచర్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అవి కూడా బాగానే ఇచ్చారు. సో ఒక లుక్ అయితే వేయండి. 10,000 11,000 రూపాయల బడ్జెట్లో వస్తే దీని మీద కన్ను అయితే వేయండి. సో ఇది Redmi 13కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.